హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాక్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి, కాబట్టి చివరి వరకు చూడండి. జాక్ F4 అనేది నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. అది మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు నేను కొత్తగా F5 అనేది కొనుక్కున్నానండి. అది దానికి దీనికి వేరియేషన్ ఏంటి అనేది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది అన్బాక్సింగ్ వీడియో లాగా. ఇందులో టిప్స్ కూడా మీతో షేర్ చేస్తానండి, కాబట్టి చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి స్క్రూ డ్రైవర్లు చూపిస్తున్నాను కదండి, ఇవి జాక్ మిషన్తో పాటు మనకు వస్తాయి అన్నమాట. నేను చాలా మిషన్స్ అయితే తీసుకున్నానండి. చిన్న మిషన్లు తీసుకున్నాను, అలాగే పెద్ద మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నానండి. ప్రతి ఎక్కడ కూడా మనకి ఎంత నీట్గా స్క్రూ డ్రైవర్లు అయితే రావండి. ఇవి మళ్ళీ మనకి విడిగా కూడా కొనాలనుకున్న దొరకవన్నమాట. నాకు ఆల్రెడీ జాక్ F4 మిషన్కి కూడా ఇలాగే సేమ్ ఇవే స్క్రూ డ్రైవర్లు వచ్చినాయి. కాకపోతే అవి ఎవరు తీసేసారు అనేది నాకు తెలియదు, ఎందుకంటే మేము చాలా షాపులు అయితే చేంజ్ అయ్యాము. ప్రతి చోట ఉన్నాయండి. పెద్ద షాప్ దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ ఇయర్లోనే ఎవరు అంటే చాలామంది నా దగ్గర వర్క్ చేశారు కదండి, ఎవరు తీసారో కూడా నాకు తెలియదు. స్క్రూ డ్రైవర్లు అయితే మిస్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఇంకా నాకు ఏ స్క్రూ డ్రైవర్ కూడా మనం కొనుక్కునే స్క్రూ డ్రైవరు దీనంత నీట్గా పనిచేయవండి. అంటే స్క్రూలు అవి తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయండి, కాబట్టి ఇవి జాగ్రత్త పెట్టుకోండి. బయటకి ఎక్కడికి ఎవరికి కనపడకుండా నీట్గా లోపల దాచిపెట్టుకోండి, ఓకేనా. ఈ టిప్ నచ్చితే షేర్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను మిషన్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట అండి. అంటే నేను ఎప్పుడూ కూడా మిషన్స్ తీసుకునేది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేస్తానండి. అంటే షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. రాజమండ్రి వెళ్ళి ఆంధ్ర మిషన్స్ దగ్గర తీసుకుంటానండి. రాజమండ్రి అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందండి, రాజమండ్రిలో ఆంధ్ర మిషన్స్ అంటే ఫేమస్ అనమాట. అక్కడ నేను ఒక 3 lakhs వరకు పర్చేస్ చేశానండి. అయితే వాళ్ళు అంతా కూడా బాగుంటుందండి. కాకపోతే మన తర్వాత మళ్ళీ ఆటో ఛార్జెస్ అన్నీ కూడా మనమే వేసుకోవాలన్నమాట. వేసుకొని తీసుకొచ్చుకోవాలి. వాళ్ళైతే మనకు ₹1 కూడా అమౌంట్ అనేది ఏమి తగ్గించరు. ఇక్కడ వీళ్ళు కూడా ఏమీ తగ్గించరండి. కాకపోతే ఇక్కడ మనకు లోకల్గా ఉంటారు కదండి. అంటే ఇప్పుడు గబుక్కుని ఏదన్నా నాది మిషన్ ఏదన్నా రిపేర్ వచ్చిందన్నా గబగబా వచ్చి మన దగ్గరికి వచ్చి చూస్తారనమాట. ఆయన కూడా ఇంకా మిషన్స్ అవి తెప్పిస్తూ ఉంటారు. నాకు ఇలా ఈ మిషన్ కావాలి అనేసి అన్నాను. లాస్ట్ టైం ఒక చిన్న మిషన్ అనేది తెప్పించుకున్నానండి, ఇంకా ఆయనతోటే. ఎందుకంటే వాళ్ళు అంటే అంత పెద్ద షాప్ కాదు కదండి, చిన్న షాపే కాబట్టి వాళ్ళు మనకి ఇంటికి తీసుకొచ్చి బిగించి మనకు అప్పచెప్తారనమాట. మనకి ఆటో ఛార్జీలు అవి కలిసొస్తాయి. ప్లస్ మనకి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్తారు. ఏదైనా రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా చేసినా, అంటే జాక్ మిషన్కి మ్యాక్సిమం ప్రాబ్లం రాదు. ఒకవేళ ఏదైనా వచ్చినా చేసినా కూడా ఇంకా మిగతా మిషన్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు వచ్చి గమ్ముని ఫాస్ట్గా చూస్తారనమాట. ఒకవేళ దీనికి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళే గబగబా వచ్చి చేస్తారండి. ఇంకా అందుకని చెప్పి నేను ఇలా లోకల్లోనే ఆర్డర్ ఇచ్చుకున్నానమాట. ఇంకా రాజమండ్రి గట్ట వెళ్ళి ఏమీ చేయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు జాక్ F4 మిషన్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే మిషన్ అండి. ఏమీ తేడా లేదు ఇందులో. ఒక F5 అని పెట్టారు అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. F4 రావట్లేదండి, F5 వస్తుంది అని చెప్పారు, కానీ సేమ్ అండి. ఇంకా F4 ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది కూడా అలాగే ఉందండి. కాకపోతే రేట్ అయితే మాత్రం చేంజ్ అయింది. నేను F4 కొనుక్కున్నప్పుడైతే స్టార్టింగ్లో కొనుక్కున్నానండి. 17,500కి తీసుకున్నానమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 23,500 పడిందండి. రాజమండ్రి ఆంధ్ర మిషన్స్లో కూడా కనుక్కున్నాను రేటు, అక్కడ కూడా సేమ్ అంతే 23,500 అనమాట. మిషన్తో పాటు వచ్చినాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మా వారు చూపిస్తున్నారు మిషన్తో పాటు ఏమేమి వచ్చినాయి అనేది. ఇలా 3 స్క్రూ డ్రైవర్లు ఇచ్చారండి, ఒక బాపిను, సూదుల ప్యాకెట్ ఒకటి, అంతే. ఇంకా అంతకుమించి మనకి ఏమీ ఎక్స్ట్రా అనేది రాలేదనమాట. ఒక బాపిన్ కాదండి, 2 బాపిన్లు అనమాట. ఇంకో బాపిన్ మా దగ్గరది అది, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు నాకు ఇంకా చాలా ఇచ్చారండి. అప్పుడైతే నాకు పెద్ద ఐడియా లేదు ఏమేమి ఇచ్చారనేది, కానీ జాక్ F4కి మాత్రం కొంచెం ఎక్కువే వచ్చినాయి అనిపించిందండి. ఇప్పుడైతే చాలా తక్కువే ఇచ్చినట్టున్నారు. పాదాలు కూడా అన్నీ వచ్చినాయండి. అడిగితే పాదాలు గట్ట రావు అనేసి అన్నారు. సర్లే ఏదో ఒకటిలే అని చెప్పి ఇంకా నేను మాట్లాడలేదనమాట, ఓకేనా. ఇక్కడ అంతా కూడా చూపిస్తున్నానండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి. ఇదిగోండి మనం పాదం కూడా అంతే. ఫుట్ అంటే పాదం ఎత్తుకునేది ఉంటుంది కదా, అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా జాక్ F4 ఎలా ఉందో F5 కూడా అంతేనమాట. ఇక్కడ నేను బిగించుకోవడం ఆల్రెడీ అయిపోయింది. తెల్లారనమాట ఇది. తెల్లారి నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. అంటే వర్కర్స్ ఊరు వెళ్ళారండి, అర్జెంటుగా బ్లౌజ్ కుట్టాల్సి వస్తే మగ్గం బ్లౌజు నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఇంకా
స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకునేది సేమ్ యాజ్ టీజ్గా వచ్చిందండి. చూసారు కదండి, ప్రతిదీ కూడానండి బల్లతో పాటు అసలు ఏమి తేడా లేదనమాట. F5 అని ఎందుకు పెట్టారంటే నాకు తెలిసి రేటు పెంచడం కోసమే పెట్టుంటారండి, అంతే. F4 రావట్లేదండి, అసలు ఆగిపోయిందని చెప్తున్నారండి. రేట్ అయితే బాగా పెరిగింది కదా, అంటే అందరూ కొనడం వల్ల ఏమో తెలియదు కానీ రేట్ అయితే బాగా పెంచారు. ఏకంగా 3000 5000 పెరిగిందండి కంపల్సరిగా. 7 ఇయర్స్లో 5000 పెరిగిందండి. ఈ మిషన్కి ఇంత రేటు పెరగడం ఇదే అనుకుంటాను. పాతవి వేరే మిషన్స్ ఉన్నాయండి మామూలుగా. ఇప్పుడు మనం ఉషా ఇవి ఉంటాయి కదా పెద్ద మిషన్లు, అవైతే రేట్ ఏం పెరగలేదండి, సేమ్ యాజ్ టీజ్గా ఇదివరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇది మాత్రం రేటు బాగా పెంచారండి. థ్రెడ్ స్టాండింగ్ కానీ మనం బాపిన్ పెట్టుకునే సెట్ కానీ ప్రతిదీ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఉందన్నమాట. అసలు ఎక్కడా కూడా చిన్న మార్పు అనేది లేదు. ప్రతిదీ ఇంకా ప్లగ్ బాక్స్ కాడించి అన్నీ కూడా థ్రెడ్ స్టాండింగు ప్రతిదీ కూడా చూడండి, ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఈ మిషన్తో పాటు నేను వేరే మిషన్ అనేది కూడా తీసుకున్నాను అనమాట. ఇదైతే బొంబాయి నుంచి తెప్పించానండి, ఇక్కడ మన లోకల్లో దొరికే మిషన్ కాదు ఇది. ఎందుకంటే నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయడం కోసం అనమాట. అంటే కంప్యూటర్ వర్క్ చేసేదాన్నండి నేను. ఆల్రెడీ ఇదివరకే వీడియోలో కూడా షేర్ చేశాను మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను అని చెప్పి. వర్కర్ మాకు ప్రాబ్లం అవ్వడం వల్ల మధ్యలో కంప్యూటర్ మిషన్ అనేది తీసుకున్నాను, కానీ మళ్ళీ నాకు కంప్యూటర్ మిషన్ ఎందుకు అంత అనిపించలేదని చెప్పి మళ్ళీ అది వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేను మిషన్ ఎంబ్రాయిడరీ అనేది తెప్పించుకున్నాను అనమాట అండి. ఇదైతే మనకి ముంబై నుంచి వచ్చిందండి. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. బాయ్.